బద్వేల్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ జి వెంకట సుబ్బయ్య మెమోరియల్ డయాలసిస్ యూనిట్ ని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. డయాలసిస్ ని అందుబాటులోకి తీసుకురాగలిగినాము. దీన్ని కృషి చేసిన పెద్దలు అందరికీ కూడా గోవిందరెడ్డి సారు, ఎమ్మెల్యే గారు, పెద్దలందరికీ కూడా ఈ ప్రోగ్రాం ఓపెన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ ప్రోగ్రాంలో పేద ప్రజల కోసం మెయిన్గా ఎమ్మెల్యే మేడం గారు కూడా చాలాసార్లు దీనికి కృషి చేసి ఈ రోజున అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనకు ఒక 2 వారాల వ్యవధి లోపల ప్రజలందరికీ కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. డయాలసిస్ ఫంక్షన్లోకి వస్తే మనకు ఎక్కడ బయట తిరుపతి, తర్వాత నెల్లూరు, పొద్దుటూరు, రిమ్స్ వీటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డయాలసిస్ పేషెంట్స్ అందరూ కూడా ఇక్కడనే మనకు డయాలసిస్ ఉపయోగం చేసుకోవచ్చు అని చెప్పని తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు మీరందరూ హాజరైనందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మనకి బద్వేలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డయాలసిస్ యూనిట్ ఓపెన్ అవ్వటం అనేది చాలా గొప్ప విషయము. దీనికి వెనక నుండి ముందు నుంచి కూడాను ఫస్ట్ దీనికి అంకురార్పణ చేసిన మన ప్రీతమ డాక్టర్ గారు, స్వర్గీయ వెంకట సుబ్బయ్య గారు, మన ఎమ్మెల్యే గారికి మరి ఆయన వేసిన బీజం ఇది ఈరోజు మనకి ఫలానికి వచ్చింది. గవర్నమెంట్, మన ప్రభుత్వము వైద్యానికి ఎంతో పెద్దపీట వేసిన కారణంగా మనకి ఈ రోజున ఈ బద్వేల్లో డయాలసిస్ సెంటర్ రావటం అనేది జరిగింది. సో ఈ డయాలసిస్ సెంటరు మనకి రావటానికి వెనుక ప్రయత్నించిన మన ఎమ్మెల్యే మేడము, ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, మరి ఎమ్మెల్సీ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడాను దీనికోసం ఎంతో కృషి చేశారు. ప్రభుత్వం తన వంతు తను తప్పకుండా ఇన్ టైము అనుకున్న సమయానికి మనకి హ్యాండ్ ఓవర్ చేయటం అనేది అదే చాలా గొప్ప విషయము. ఇందుకు ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు జరిగిందంటే ఈరోజు ఒక మంచి రోజు అని చెప్పేసి అని కూడా నేను తెలియజేస్తున్నా. ఆయన ఆశయం ఈ ప్రాంతానికి సంబంధించి డయాలసిస్కు ఇబ్బంది పడుతున్న సామాన్యులు కూడా అందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఆయన సోదరుడు బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ సోదరుడి ద్వారా 2 కోట్ల రూపాయల డబ్బులు నిధులతో బిల్డింగ్ కట్టించి మరి వేరే వాళ్ళ సంస్థ ద్వారా మిషనరీ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. అదే కాదు, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత డయాలసిస్ సంబంధించి ప్రతి వ్యక్తికి 10,000 రూపాయల డబ్బులు 1వ తారీఖు కల్లా వాళ్ళకి ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అయితేనేమి, ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ అయితేనేమి, అనేక కార్యక్రమాలు 104 అయితేనేమి ప్రతి ఇంటికి పోయి మరి వైద్య సిబ్బంది వాళ్ళకు షుగర్ ఉందా, బీపీ ఉందా అని చెప్పి చెక్ చేసి ఈ రోజు వాళ్ళకు మందులు ఉచిత సర్వీస్ చేస్తున్నారంటే అది మన జగనన్నదే అని చెప్పేసి సగర్వంగా వైసీపీ నాయకులుగా మనం చెప్పుకోగలుగుతాం. మనకి కొంచెం మన గవర్నమెంట్ వచ్చాక హెల్త్ మీద ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగింది అన్నది మీకు అందరికి బోర్ అనిపించిన ఒక్క 2 నిమిషాలు వినండి. ఎందుకంటే రేపు పొద్దున మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇవి కొంచెం కాన్ఫిడెంట్గా మనం చెప్పగలగాలి. యాక్చువల్గా మనము పిహెచ్సిస్ అంటే ప్రైమరీ కేర్, ఈ హెల్త్ కేర్ అన్నది ఒక డివిజన్ ఉంటుంది. మనం ప్రివెంటివ్ అండ్ ప్రైమరీ కేర్, సెకండరీ కేర్, టెర్షియరీ. ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రతిదీ ఎంత డీప్గా ఆలోచించి చేస్తున్నారంటే ఈ ప్రైమరీ ప్రివెంటివ్ కేర్ మీద చాలా కేర్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చాయి, బీపీ, షుగర్లు. ఈ డయాలసిస్ యూనిట్ మనం ఇక్కడ ఓపెన్ చేస్తున్నామంటే బీపీ, షుగర్ ఉండే పేషెంట్స్ లాస్ట్లో ల్యాండ్ అయ్యేది డయాలసిస్ యూనిట్లో. చాలామందికి మీకు తెలిసే ఉంటుంది ఆ కేర్ లేనప్పుడు. మనం ఈరోజు ఒక డయాలసిస్ యూనిట్ ఓపెన్ చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రివెంటివ్ కేర్ అంటే ఇప్పుడు ఇంటి దగ్గర మనం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ విలేజ్ హెల్త్ క్లినిక్స్ కానీ ఓపెన్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ప్రివెంటివ్ కేర్ మీద ఆ కేర్ తీసుకునింది మన గవర్నమెంట్. ప్రతిరోజు ఈ బీపీ, షుగర్ పేషెంట్స్ అక్కడ వెళ్ళి చూపించుకోగలిగినప్పుడు చాలా వరకు ఈ స్టేజ్కి రాకపోవచ్చు. ముందే కేర్ తీసుకుంటే ఇక్కడికి డయాలసిస్ యూనిట్కి రాము మనం. సో అట్లా మన గవర్నమెంట్ అంత కేర్ తీసుకుంటా ఉందన్నది మనమందరం కూడా గ్రహించాలి. ఇదే కాకుండా ఈరోజు మనం ఈ హెల్త్ సెంటర్ చూస్తున్నాం, ఈ సిహెచ్సి, ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏదైతే బద్వేలు చూస్తున్నామో గతంలో ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉన్నింది మనందరికీ తెలుసు.
ఇప్పుడు ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 4,75,00,000 అడిషనల్ రూమ్స్ కానీ రెనోవేషన్స్ కానీ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్లో ఈ రెనోవేషన్ జరిగి ఈరోజు దాదాపు ఒక 400 నుంచి 500 మంది ఓపీ ఇక్కడ, తర్వాత పోర్మమిలలో కూడా సేమ్ ఇదే విధంగా కూడా హాస్పిటల్ అప్గ్రేడ్ అయింది మనకి తెలుసు. అక్కడ కూడా దాదాపు ఇప్పుడే సార్ చెప్తున్నారు దాదాపు అక్కడ 300 ఓపీ జరుగుతుంది. ఇదంతా కూడా మనం ఎందుకు చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఇవి ఈరోజు కడపలో చూస్తే ఒక టెర్షరీ కేర్, అక్కడికి వెళ్ళేసరికి మనకు టెర్షరీ కేర్ అవైలబుల్ అవుతుంది. ఏది క్యాన్సర్ కేర్ కానీ, తర్వాత కిడ్నీ ఇది సూపర్ స్పెషాలిటీ కానీ, మానసిక వైద్యకు సంబంధించిన. గతంలో ఎప్పుడే కానీ ఈ డెవలప్మెంట్ జరగలేదు అస్సలు. ఎప్పుడే గతంలో బడ్జెట్లో లేదు క్యాన్సర్ కానీ, ఒక సూపర్ స్పెషాలిటీకి కానీ, ఒక ఇప్పుడు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మనది పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మన ప్రభుత్వం స్టార్ట్ చేసింది. మానసిక వైద్యంలో తీసుకుంటే విశాఖపట్నంలో ఒక హాస్పిటల్ ఉంటే ఇప్పుడు స్పెషల్గా ఇప్పుడు యంగ్స్టర్స్కి చాలా మానసికమైన సంబంధమైన జబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు స్పెషల్ వింగ్ అక్కడ స్టార్ట్ చేయడమే కాకుండా మన కడపలో కూడా ఇప్పుడు ఒక సైకియాట్రీ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి గతంలో ఎప్పుడే కానీ ఈ అలొకేషన్ లేదు వీటి మీద, అసలు దాని మీద లేదు వాళ్ళకి. సో మన గవర్నమెంట్ ఇప్పుడు దాదాపు ఒక 40% స్టేట్లో హెల్త్ మీద జరుగుతున్న ఎక్స్పెండిచర్లో 40% స్టేట్ గవర్నమెంట్ భరిస్తూ ఉంది. దీన్ని మనము మన గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధి ఒక హెల్త్ మీద పెట్టిందనేది మనం గమనించాలి. విద్యా వైద్యం అన్నది నాన్ ప్రాఫిటబుల్, దీని మీద గవర్నమెంట్కి తిరిగి వచ్చే రెవెన్యూ కాదు. బట్ స్టేట్ గతంలో మనం చూసాం విద్య అన్నది మా బాధ్యత కాదన్నట్టు ప్రవర్తించిన ప్రభుత్వాన్ని చూసాం. ఈరోజు మన గవర్నమెంట్ హెల్త్ కేర్ మీద కానీ, ఎడ్యుకేషన్ మీద కానీ, ఇవన్నీ నేను చెప్పినంతా కూడా మనం ప్రతి ఒక్కరం కూడా నమ్మాలి. ఎందుకంటే వచ్చేది మన గవర్నమెంటే, ఇది ఖచ్చితంగా మనం అందరం నమ్మాలి. మనం వస్తుంది కూడా మన గవర్నమెంట్, వచ్చేది జగనన్నే. మనం మళ్ళీ మరింత డెవలప్మెంట్ మనం చేయగలుగుతాం. ఇంకా నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న ఇంకొక 2 మాటలు నేను డయాలసిస్ యూనిట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మా ఆయన బేసిక్గా డాక్టర్ కాబట్టి ఆయనకి ఈ బద్వేల్ ఏరియా గురించి బాగా ఒక మెడికల్గా కూడా చాలా అవగాహన ఉంది. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ డయాలసిస్కి వెళ్ళేవాళ్ళు అప్పట్లో. ఈయన చెప్పేవాడు అనమాట, ఇక్కడ కొంచెము ఈ ఫ్లూరోసిస్ కూడా కొద్ది ఏరియాలో ఉన్నట్టుంది, అది కూడా అనేవాడు అనమాట. చాలామంది డయాలసిస్కి పోతూ ఉంటారు, ఇక్కడ ఒక డయాలసిస్ యూనిట్ ఉంటే బాగుండేదని. మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ సుబ్బారావు అని, ఆయన బెల్లో ఏజిఎంగా ఉన్నప్పుడు వాళ్ళ జిఎం గారు ఒకసారి తిరుమల దర్శనానికి మా ఆయన తీసుకెళ్లారు. సో దీంతో ఆయన సోషల్ అదే రెస్పాన్సిబిలిటీ కింద మనకి ఇది శాంక్షన్ చేయడం జరిగింది. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు బెల్ కంపెనీ. సో మా మధ్య గారు సుబ్బారావు గారికి కానీ, ఆ ఏజిఎం గారు ఆ టైంలో ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఈరోజు ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా రమ్మన్నాం, కానీ వాళ్ళకు ఈరోజు వీలు పడక రాలేదు. సో ప్రత్యేకంగా బెల్ కంపెనీ వాళ్లకు ఈ యూనిట్ని మనకు శాంక్షన్ చేసినందుకు నేను మన కాన్స్టిట్యున్సీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే కాకుండా ఈ మొత్తము మా ఆయన ఇది అన్ఫినిష్డ్గా వదిలిపెట్టేసిన తర్వాత కూడా దీన్ని ప్రతిరోజు నేను తిరగాలంటే కూడా నాకు గైడెన్స్ ప్రత్యేకంగా నేను సాయికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు పెద్దగా తెలియదు ఎవరితో ఏం మాట్లాడు, కానీ సాయి ప్రతిసారి నన్ను గైడ్ చేసి ఇది ఫాలోఅప్ చేసేవాడు సాయి. సో ఈ యూనిట్ రావడానికి సగం కారణం సాయి కూడా. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ సాయి. డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా, కమిషనర్స్కి వాళ్ళందరికీ, గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యూనిట్ త్వరలో మనం ఫంక్షనల్ చేసుకుంటాము. ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది, ఇంకా మనం దూరాభారం వెళ్ళక్కర్లేదు. మనకు పర్ డే 50 మెంబర్స్ ఈజీగా, మనకు 25 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి పర్ డే ఎంత లేదన్నా కూడా 50 మెంబర్స్కి ఈజీగా సర్వీసెస్ మనం క్యాటర్ చేయగలుగుతాము. సో డెఫినెట్గా మన వాళ్ళందరికీ కూడా ఇది మంచిగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అనేక మంది పెద్దలకు వచ్చి నమస్కారాలు. ఈరోజు ఒకటి చక్కని వాతావరణంలో, నిజానికి ప్రభుత్వ ఆసుపత్రి మనం చూస్తుంటే నిజానికి ఒక కార్పొరేట్ ఆసుపత్రిగా మనం ఆ విధంగా ఉంది. డాక్టర్ గారు దాదాపు 20 లక్షల రూపాయలకు రెనోవేషన్ ఖర్చు పెట్టి సుందరంగా పెయింట్లు వేయడం కానీ ఇదంతా చేయడం. రెండోది, ప్రభుత్వ ఆసుపత్రులు అంటే చాలామందికి భయం వేస్తూ ఉంటుంది. అక్కడ డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉంటారు, లేకంటే కింద పారామెడికల్ స్టాఫ్ అంత కేర్ తీసుకోరేమో అని చెప్పి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యం. కొంచెం పేదవాళ్ళైనా కూడా ప్రైవేట్ ఆసుపత్రికి పోతే కొంచెం జాగ్రత్తగా చూస్తారు. ఇక్కడ చూస్తారో చూడరో, నా హెల్త్ ఏమైందో అని భయపడతారు. కానీ మన ఇక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ గారు వారు ఇక్కడ పోర్మామిల్లో కూడా పనిచేశారు. ఎంతో డిసిప్లిన్డ్గా వాళ్ళందరినీ కూడా మరి
హాస్పిటల్ను క్రమశిక్షణలో పెట్టడంలో కూడా చాలా అక్కడ ఉన్నటువంటి పూర్మామిల హాస్పిటల్ని కూడా చాలా చక్కదిద్దారు. తర్వాత బద్వేలుకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా ఈ ఆసుపత్రిని ఒక మంచి ఆసుపత్రిగా మన ఏరియాకు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు నమ్మకం కల్పించాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది. వారి పారామెడికల్ స్టాఫ్ మీరు ఎంత బాగా ఆదరిస్తారంటే ఖచ్చితంగా ప్రజలు ఇక్కడికి వస్తారు. దరిదాపు ఇక్కడ 450 మంది రోజు అవుట్ పేషెంట్లు వచ్చే సెంటర్గా ఇది రూపుదిద్దుకున్నది. నిజానికి ఇది చాలా మంచి నెంబర్. ఈవెన్ పూర్మామిలలో కూడా 350 మంది అవుట్ పేషెంట్లు ప్రతిరోజు ఉంటారు. అక్కడ కూడా మనం డెలివరీలు దరిదాపు 25 డెలివరీలు జరుగుతాయి మేడం, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ కూడా డెలివరీస్ ఎన్ని అవుతాయి డాక్టర్ గారు? ఒక 30-35. సో ఇదంతా కూడా మన డాక్టర్లు చిత్తశుద్ధితో, మన మేడం గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి, మాది బాగా వెనకబడిన ప్రాంతం, మీరు హెల్త్ సర్వీసెస్ పెద్ద ఎత్తున మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజానికి హెల్త్ అక్కడ పెద్దగా కడపలో కానీ ఒక మెడికల్ కాలేజీ అక్కడ పెద్దగా ఆసుపత్రి డెవలప్ చేస్తున్నారు. పులివెందులో కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ అక్కడ కూడా ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్స్ మన కడపలో పులివెందుల్లో కూడా రాబోతుంటారు. కాబట్టి వాళ్ళందరి యొక్క వాళ్ళ నాలెడ్జి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనలాంటి ఇక్కడ ఉండేటువంటి బద్వేలు పూర్వమాములకు కూడా ఉపయోగపడుతుందని